హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ని చూపించబోతున్నాను. బంగాళదుంపలను ఉడికించి ఈ పొటాటో ఫ్రైస్ అండి. ఇవి క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg బంగాళదుంపలను తీసుకొని ఒకసారి వాష్ చేసి పీల్ తీసి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి ఒక కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయాక మూత తీసి ఒక స్ట్రైనర్తో పొటాటోస్ని డ్రైన్ అవుట్ చేసి వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం చల్లారాక బాగా మ్యాష్ చేసుకోండి. గడ్డలేమి లేకుండా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా అంతా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. అలాగే ఇందులో బైండింగ్ కోసం 1/2 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇంకొంచెం పల్చగా ఉంది కదా. మళ్ళీ ఇందులోకి మరొక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ ప్లేస్లో బియ్యం పిండి, మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు 1/2 kg బంగాళదుంపలకి 1/2 కప్పు కంటే ఇంకొక స్పూన్ ఎక్కువ పిండి పట్టిందనమాట. సో మీరు తీసుకున్న పొటాటోస్ని బట్టి పిండిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ పిండి అనేది సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా 2 వైపులా ఫ్లాట్గా చేసుకుంటూ స్టిక్స్ లాగా చేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని స్టిక్స్ లాగా చేసి ఒక ప్లేట్లోకి ఒకదాని మీద ఒకటి పెట్టుకోకుండా ఇలా పరిచినట్టు వేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉండి ఆయిల్లో వేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్టిక్స్ని ఆయిల్లోకి సరిపడా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలాగే వేసిన వెంటనే తిప్పకూడదు, ఆయిల్లో పగిలిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. 1 నిమిషం వేగిన తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చాక వెంటనే తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అబ్జర్వ్ అయ్యి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అంతే అండి, వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇవి టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.